రెండవ తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయం మొదటి నుంచి 5 వచనాలు చదువుకుందాం. తిమోతికి రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు చదువు. అంచె దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఏలయనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బెంకములాడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేని వారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జనద్వేషులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గల వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించని వారై ఉందురు. ఇట్టి వారికి విముఖుడు అయి ఉండము. హల్లెలూయా. దేవుడి ఇట్టి మాటల ద్వారా మనతో మాట్లాడలాగున చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడా, ఈ 2024 సంవత్సరం నాయన 9 నెలలు అయ్యా మమ్మల్ని భద్రపరిచావు, క్షేమాన్ని ఇచ్చావు తండ్రి. 10వ నెలలో మేము ప్రవేశిస్తుండగా నాయన తండ్రి, మిగిలిన 3 నెలలు కూడా ఈ సంవత్సరంలో నీ భద్రత, నీ క్షేమం, నీ కాపుదల మాకు దయచేయండి ప్రభా. నీ కృపా కాపుదల మెండుగా గ్రహించండి. నీ నామాన్ని మహింపరచుకోండి తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు. చదువుకున్న వాక్య భాగం ద్వారా మాతో స్పష్టంగా మాట్లాడండి. నీ నామాన్ని మహింపరచుకోండి ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు. నువ్వు సర్వశక్తిమంతుడివి, సర్వోన్నతుడివి, సర్వాధికారి ప్రభా. నీకు అసాధ్యమైనది ఏదీ లేదు. నీ కృపా కాపుదల మెండుగా గ్రహించి నీ నామాన్ని మహింపరచుకోండి తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు. అయా, ఇంతవరకు పాటల ద్వారా, స్తుతి ఆరాధన ద్వారా నీ నామాన్ని మహింపరుచుకున్నారు. మరి నాయన తండ్రి, వాక్య ధ్యానంలో కూడా నాయన దేవా మాకు కావలసిన ఆత్మీయ ఆహారాన్ని మాకు దయచేయండి. నీ కృపను మెండుగా అనుగ్రహించి నీ దయను మాకు అనుగ్రహించండి ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు. చదువుకున్న వాక్య భాగం ద్వారా మాకు కావలసిన ఆత్మీయ ఆహారాన్ని మాకు దయచేసి నీ నామాన్ని మాత్రమే మహింపరచుకొనమని యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడి బతిమలాడుచున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, దాదాపుగా 2 నెలల నుంచి మరి ఈ తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు వరుసగా ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. ఎందుకంటే ఈ దినాల్లో మనం అంచె దినాల్లో ఉన్నామన్న మాట వాస్తవం మనందరూ ఎరిగి ఉండాలి. పదే పదే ఎందుకు అంచె దినాల్లో ఉన్నాము, అపాయకరమైన కాలాల్లో ఉన్నాము అని జ్ఞాపకం చేస్తున్నామంటే, ఇప్పటికైనా విశ్వాసులు, దేవుని సన్నిధిలో కొనసాగుతున్న వారు బలంగా దేవుని పాదాలు పట్టుకుని ఆయన రాజ్యంలో చేరటానికి, అర్హులు చేసుకోవడానికి, సిద్ధపడటానికి, ఇంకనో రక్షణ భాగ్యం పొందుకొని వారు రక్షణ భాగ్యం పొందుకుని దేవుని సన్నిధిలో కొనసాగే ఆ భాగ్యాన్ని ప్రతి ఒక్కరూ కలుగు చేసుకోవడానికి కూడా మనం సిద్ధపడాల్సిందిగా ప్రాముఖ్యంగా ఈ ధ్యానాలు ప్రారంభించాం. ఈ అంచె దినాల్లో మనుషులు ఇలా ఉన్నారు కాబట్టే పరిస్థితులు, ఘోరమైన పరిస్థితులు, సందర్భాలని మనం చూస్తున్నాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయంలో అందుకే ఏలయనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బెంకములాడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేని వారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జనద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారై ఉందురు. ఈ రోజుతో మరి ఈ యొక్క వర్తమానాలని, ఈ యొక్క ఉపమానాలని మనం ముగించుకోబోతున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా,
మరి జాగ్రత్తగా గమనించండి. వాక్య ధ్యానంలోకి వెళ్ళే ముందు ఒక చిన్న ప్రకటన ఏంటంటే, మరి నిన్నటి దినాన మరి ప్రార్థనలో దేవుడు ప్రేరేపణ బట్టి 3 గంటల ప్రార్థనలో దేవుడు మరి 2 దినాలు ప్రత్యేకంగా విశ్వాసుల కొరకు విశ్వాస కూడికలు నిర్వహించాలని ఆశపడుతున్నాం. అది అక్టోబర్ 30, 31 బుధవారం, గురువారం 2 దినాలు విశ్వాస కూడికలు. సంఘంలోని బిడ్డల కోసమే, అన్యజనుల కోసం కాదు. విశ్వాసుల్ని విశ్వాసంలో బలపరచటానికే ఈ విశ్వాస కూడికలు. కాబట్టి ఎప్పటిలాగానే మీరు లేటుగా రాకుండా నేను 6:30కే ప్రోగ్రాంని ప్రారంభించి ఎక్కువ సమయం వాక్య ధ్యానానికి అవసరమైతే కొంచెం ఎక్కువ సమయమే వాక్యానికి కేటాయించాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే ఈ దినాల్లో ప్రభు అంటున్నాడు, విశ్వాసుల్లో విశ్వాసము నేను చివరి దినాల్లో విశ్వాసుల్లో విశ్వాసం నేను చూచి తినా అని అంటాడు, చూడగలనా అంటాడు. కాబట్టి అన్యజనుల రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాం, వారి యొక్క స్వస్థతల కొరకు ప్రార్థన చేస్తున్నాం. కానీ సంఘం విశ్వాసంగా బలపడాలి, ఆధ్యాత్మికంగా బలపడాలి, అన్ని కార్యక్రమాల్లో పాల్గొనాలి. కాబట్టి విశ్వాసుల్ని బలపరిచే వర్తమానాలు మరి బయట నుంచి దైవజనులను పిలిపించైనా సరే మంచి వర్తమానాలు ఇప్పించాలని 2 దినాలు అక్టోబర్ 30, 31 సెలవే. ఎందుకంటే సిటీలో అందరికీ సెలవు దినాలనే చూస్తాం. 31 దివాళీ కాబట్టి అందరికీ హాలిడే ఉంటుంది. ఆ రోజు పగలు కూడా స్త్రీల కూడిక ఉంటుంది. కాబట్టి 31 మీరు ఏ టపాసులు తెచ్చుకున్నా అంటే తెచ్చుకోవద్దని, అవన్నీ ఏం కాకుండా ఆ రోజంతా దేవుని సన్నిధిలో మీరు ఎంగేజ్ అవ్వాలని పగలు కూడా స్త్రీల కూడిక పెట్టాం. మీ పిల్లలు మేము ఇబ్బంది పెడుతున్నా కూడా వాళ్ళని కూడా తీసుకురండి. వాళ్ళకు కూడా అవసరమైతే సండే స్కూల్ ప్రోగ్రాం లాంటివి ఏర్పాటు చేద్దాం. ఆ రోజంతా పగలు స్త్రీల కూడిక జరుగుద్ది. 31 రాత్రికి 2వ విశ్వాస కూడిక చివరి కూడిక జరుగుద్ది. 30వ తారీఖు రాత్రికి కూడా విశ్వాస కూడికలు జరుగుతాయి. కాబట్టి దయచేసి గమనించి ఇప్పటి నుంచే సెలవులు ఉన్నాయని చెప్పి వేరే టూరిజాలు హైదరాబాద్ చుట్టూ ఏం తిరుగుతామండి. కాబట్టి అలా కాకుండా సిద్ధపడవలసిందిగా ప్రభు పేరిట మనం చేస్తున్నారు. 2 దినాలు మరి సహకరించండి. పనుల్లో ప్రతి విషయాల్లో కూడా, ప్రతి కార్యక్రమంలో కూడా, ప్రతిసారి ఏదో ఒక కార్యక్రమంతో దేవుని నామాన్ని మహింపరచాలని ఆశపడుతున్నాం. కాబట్టి మీరు కూడా సిద్ధపడవలసిందిగా ప్రభు పేరిట మనం చేస్తున్నాం. చదువుకున్న వాక్య భాగంలో తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 1-5 వచనాల్లో, ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభావం ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గలవారి అయి ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారే ఉందరు. పోయిన వారం ఎక్కడి వరకు ధ్యానం చేసుకున్నామో ద్రోహుల వరకు మనం ధ్యానం చేసుకున్నాం. మరి ఈ దినం మూర్ఖులు. నేను ఒక రియలిస్టిక్ ఎగ్జాంపుల్ చెప్పి వాక్య ధ్యానంలోకి వెళ్ళాలని ఆశపడుతున్నాను. ఎందుకయ్యా మరి మీరు పదే మేము అపాయంలో ఉన్నాం, అంచె దినాల్లో ఉన్నామని చెబుతున్నారు మమ్మల్ని భయపెడతానికంటే అలా కాదు. కానీ వాక్య ధ్యానంలో దేవుడు చలవిస్తున్న మాట, 2వ రాకడ దేవుడు రారాజుగా రాబోతున్నాడు. 2వ రాకడ ముందు అంత్యక్రీస్తు మనందరినీ, అంటే దేవుని పద్ధతుల్లో దేవుని బోధలో లేని వారిని మోసగించడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకే ప్రకటన గ్రంథంలో ఎఫెసీ సంఘానికి దేవుడు హెచ్చరిస్తూ, నికోలాయిత్ బోధలను అనుసరించేవారు లేకపోలేదు, అంటే అబద్ధ బోధలను, అబద్ధికులను, అబద్ధ క్రీస్తును అనుసరించేవారు లేకపోలేదు, వారు ప్రమాదంలో పడతారు. కాబట్టి అంచె దినాల్లో ఉన్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం జాగ్రత్తగా గమనించకపోతే ఇదిగో అపాయంలో పడతాం. ఘోరమైన సంఘటనలు ఈ దినాల్లో జరుగుతున్నాయి. ఎప్పుడు చూడని సంఘటనలు ఈ లోకంలో జరుగుతున్నాయి. మేము ఒక ఎగ్జాంపుల్ చెప్పి నేను ముందుకు వెళ్తాను. ఎందుకంటే ఈ మధ్యన ఒక 2 నెలలు 3 నెలల క్రితం బయటపడిన ఒక కేసు, ఒక సంఘటన ఏంటంటే,
శ్రద్ధా వాకర్ అనే ఒక అమ్మాయి అఫ్తాబ్ అనే ఒక వ్యక్తిని ప్రేమించి ఇంట్లోంచి వెళ్ళిపోయిందండి. ఇంట్లోంచి వెళ్ళిపోయి ఆ వ్యక్తితో సహజీవనం చేస్తుంది. ముంబై, వాళ్ళు ఢిల్లీలో ఉంటారు, ముంబై వ్యక్తి. అయితే ఇంటి నుంచి వెళ్ళిపోయిన తర్వాత తల్లిదండ్రులు మాట్లాడతలా, మమ్మల్ని కాదని వెళ్ళిపోయావు కదా అని చెప్పి వాళ్ళు మాట్లాడతలేదు. కానీ కొన్ని దినాల తర్వాత వాళ్ళ స్నేహితులు వాళ్ళ తల్లిదండ్రులకు ఫోన్ చేశారు, అంకుల్ మరి శ్రద్ధ మాకు ఫోన్ కాంటాక్ట్స్లో లేదు, మీకేమైనా ఇంటికాడ ఉందంటే, లేదమ్మా 2 నెలలు అయిపోయింది, మేము వాళ్ళని వదిలేసాం, మరి ఎందుకంటే తను ఒకళ్ళని ఇష్టపడిందని చెప్పింది, మాకు ఇష్టం లేదు వాళ్ళు, అయితే మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయిందని చెప్పారు. వెళ్ళిపోయిందని చెప్తే అయితే వీళ్ళు ట్రై చేశారు, ఫోన్లకి దొరకట్లేదు. కానీ మరి వాళ్ళు కూడా తల్లిదండ్రులు కాబట్టి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు, మిస్సింగ్ కేసు పెట్టారు. అయ్యా మరి దాదాపు కొన్ని దినాల నుంచి మా అమ్మాయి కాంటాక్ట్లో లేదు, ఇలాంటి వ్యక్తిని ప్రేమించింది, మరి అంత తప్పితే మాకు ఏమీ తెలియదు అని చెప్పి అని కంప్లైంట్ ఇస్తే పోలీసులు ఎంక్వైరీ చేస్తే ఆ యొక్క ప్రేమించిన వ్యక్తే అమ్మాయిని భయంకరంగా చంపాడు. ప్రపంచంలో ఇంతవరకు అలా చంపిన వ్యక్తి కూడా లేదు. ఎలా చంపాడు అనుకున్నారు మీరు? చూడండి, గూగుల్లో సెర్చ్ చేసిన వార్తలో చూసిన శ్రద్ధా వాకర్ అని మీరు టైప్ చేస్తే ఎలా భయంకరంగా చంపబడిందంటే, బాడీలో ఉన్న ప్రతి పార్ట్ని ముక్కలు చేసి ఎవరికి తెలకుండా ఫ్రిడ్జ్లో పెట్టాడు, వాసన కూడా రాకుండా ఫ్రిడ్జ్లో పెట్టి రోజుకొక అవయాన్ని అడవిలోకి వెళ్ళి కాకులకి గద్దలకి వేస్తున్నాడంట. అంటే చంపినట్టు ఆధారాలు కూడా తెలవకుండా అంత ఘోరమైన మరణం, ఘోరమైన మర్డర్ చేశాడు. 2 నెలలు దాచాడంట ఫ్రిడ్జ్లో. రోజుకు అవయవాన్ని బ్యాగ్లో పెట్టుకుని, క్యారీ బ్యాగ్లో పెట్టుకుని దూరాన్ని తీసుకెళ్ళి అడవిలో పడేస్తాడు. ఎంత ఘోరంగా మూర్ఖులు ఈ లోకంలో ఉన్నారో తెలుసండి. ఇంతకుముందు మనం పూర్వదినాల్లోనే కానీ ఇంతకుముందే కానీ ఇలాంటి సంఘటనలు మనం చూడాల. రాను ముదిరిపోతున్నాయి. కోల్కతా జూనియర్ డాక్టర్ కేసు, ఇలాంటి కేసులు అప్పుడప్పుడు చూసేమే కానీ ఇలాంటి ఘోరమైన కేసులు ఇప్పుడు ఈ దినాల్లో చూస్తున్నాం. ఇలాంటి వ్యక్తులను, మూర్ఖులను, క్రూరులను ఈ దినాల్లో చూస్తున్నాం. అందుకే బైబిల్ గ్రంథంలో రాయబడింది, మూర్ఖులు, క్రూరులు ఉండబోతున్నారు, తరతరాల్లో ఉండబోతున్నాయి. ఇంకా దినాల్లో ఇలాంటి వ్యక్తులు రాబోతున్నారు. భయంకరమైన పరిస్థితులు రాబోతున్నాయండి. 2 నెలలు ఆ ఫ్రిడ్జ్లో దాచంటండి, ఆధారాలు లేకుండా. తర్వాత ఎంక్వైరీ చేస్తే పోలీసులు ఫ్రిడ్జ్లో కనపడి టమాటాలు, కూరగాయలు దాచేయంటండి ఫ్రిడ్జ్లో. ఘోరంగా వ్యక్తి అవయవాలు, పాటల్ని, అవి కూడా ఇప్పుడు ఇంకా అన్నీ దొరకలా. ఎందుకంటే ఏమయ్యా మిగతాయి అంటే పారేశాడు కాకులకి, గద్దలకి, అడవుల్లో. ఎందుకంటే ఆ విధంగా మనిషిని పీకి తింటే ఎవరో అని తెలుస్తుందని చెప్పి DNA టెస్టుల ద్వారా ఒక్కొక్క మొక్కని వాళ్ళు జంతువులుగా వేస్తున్నాడు. తెలవకూడదు ఇంకెక్కడ బాడీ ఎవరు చంపారో తెలియదు కదా, ఎక్కడన్నా వేస్తే దొరుకుద్దేమని బాడీ అని చెప్పి మొక్కలు చేసి మరి పశువులకి వేస్తున్నాడండి. ఎంత ఘోరమైన వ్యక్తి, ఎంత ఘోరమైన. అంత మాత్రమే కాదు, కర్ణాటక, తమిళనాడులో కూడా ఇంకో కేసు వచ్చింది ఇలాంటిది. మరీ ఇలాంటి కేసే ఆ వ్యక్తి కూడా 30 ముక్కలుగా వ్యక్తిని, స్త్రీని చంపివేసి సూట్ కేసులో పెట్టి ఎక్కడ వారేశాడు. బాబు, ఎంత ఘోరమైన విషయాలు మనం చూస్తున్నాము ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇప్పటికైనా క్రైస్తవ సంఘం మేలుకొనకపోతే, ఇప్పటికైనా సంఘం దేవుణ్ణి ఆరాధించకుండా ఉంటే బహుఘోరమైన విషయాలు మనం చూడబోతున్నాం. అంత్యక్రీస్తు ఇదిగో ఈ లోకానికి వచ్చి నేనే దేవుణ్ణి అని చెప్పి ప్రతి ఒక్కరిని మోసగించి శ్రమలు, 7 ఏళ్ల శ్రమలు ఎదుర్కొనబోతున్నాం. ఆ శ్రమలు బహుభయంకరమైనది. ఇలాగనే మానవునిగా బతికున్న శరీరాలనే మొక్కలు చేస్తున్నారు. ఇదిగో అగ్నిగుండంలో ఉన్నప్పుడు, పాతాళంలో ఉన్నప్పుడు, ఇదిగో నరకంలో ఉన్నప్పుడు అగ్ని ఆరదు, పురుగు చావదు. అది ఇంకా భయంకరం అండి, ఇంతకన్నా ఘోరమైన చావు అది. ప్రాణం పోదు. అయ్యా నన్ను ప్రాణం తీసే అంటానికి కూడా ప్రాణం పోదు. ఎన్ని మొక్కలన్నా చేసే నన్ను ప్రాణం తీసే అంటానికి కూడా ప్రాణం పోదు. అది నిత్యము ఆ యొక్క అగ్నిగుండంలో మండిపోతూ ఉంటాం. అలాంటి నరకాన్ని తప్పించుకోవాలని ఇలాంటి బోధలు. అలాంటి నరకా నుంచి నువ్వు బయటికి పడి పరలోక రాజ్యంలో చేరాలనే, ఇప్పటికైనా నువ్వు సిద్ధపడాలనే, రక్షణ భాగ్యంలోకి రావాలనే, రక్షణలోకి వచ్చిన నీవు పరలోక రాజ్యంలో నీ యొక్క స్థానాన్ని స్థిరపరచుకోవాలనే ఇలాంటి బోధలు. బాప్తిస్మం తీసుకున్న ప్రతి ఒక్కరికి టికెట్ కన్ఫర్మ్ కాదండి, అదే చెప్తున్నాను నేను.
నీ క్రియలను బట్టి, నీ ప్రార్థనా శక్తిని బట్టి, నీ యొక్క పరిస్థితులను బట్టి దేవుడిని కన్ఫర్మ్ చేస్తాడు. కాబట్టి అంచె దినాల్లో ఉన్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇప్పటికైనా మరి గమనించి ప్రభువుని పాదాలు పట్టుకుందాం. ప్రభు యొక్క కృపలో ఎదుగుదాం. గడిచిపోతుందిలే, రోజులు గడిచిపోతున్నాయిలే అని చెప్పి మన యొక్క ఉద్యోగాన్ని బట్టి, వ్యాపారాన్ని బట్టి అతిశయించి, గర్వించి మన దినాన్ని గడిపేస్తున్నామేమో. కానీ ఇదిగో అపాయకరమైన కాలాలు మన ముందున్నాయి. మన ఇంట్లో కూర్చుంటున్నాం, మనకేం తెలవట్లేదు. కానీ పరిస్థితులు చూస్తుంటే ప్రపంచంలో ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికీ దేశాల మధ్య యుద్ధాలు ఆగలేదు. మీకు తెలుసా, ఆయిల్ రేట్లు డబల్ అయినాయి, పప్పుల రేట్లు ధనమైనాయి. ఎందుకు అనుకున్నారు? యుద్ధాల వలన. యుద్ధాలు స్టార్ట్ అవ్వటం వలన, ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ తగ్గిపోవటం వలన ఇప్పుడు ధరలు పెరిగిపోయినాయి. ఎందుకు? వెజిటబుల్స్ లేదంటే ఆయిల్ ధరలు పెరిగిపోయినాయి. లీటర్ ఆయిల్ ఇప్పుడు డబల్ అయిపోయింది. శ్రీలంకలో ఇలాగే ధరలు పెరిగిపోయి ఆకలితో అలమటించారు. పాకిస్తాన్లో, బంగ్లాదేశ్లో ఇలాంటి కార్యక్రమాలు కొన్ని దేశాల్లో జరిగినాయి ఇప్పటికీ. ఎందుకంటే సప్లై ఆగిపోవటం వల్ల కరువుతో చచ్చిపోతారు జనాలు. కరువులు. అందుకే కదా 24వ అధ్యాయం మత్తయి సువార్త 6వ వచనం మరొకసారి చదువుదాం, జ్ఞాపకం చేసుకుందాం మనం. మీరందరూ ఏదో సాధారణంగా ఆదివారాలు అంచె దినాల గురించి చెప్తున్నారు, కానీ చాలామంది ఇదిగో ప్రభువా మేము మంచి దినాల్లో ఉన్నాం, నిజమే తండ్రి, మమ్మల్ని కరుణించండి, కాపాడండి, కృప చూపండి, మా బిడ్డల్ని భద్రపరచండి, మమ్మల్ని క్షేమాన్ని దయచేయమని ఒక పశ్చాత్తాపంతో ప్రార్థన చేసుకునే వారిగా ఉంటున్నారు. ఇదిగో మత్తయి సువార్త 24వ అధ్యాయం 6వ వచనంలో, మత్తయి సువార్త 24వ అధ్యాయం 6వ వచనం మన మూల వాక్యం. మరియు మీరు యుద్ధముల గురించియు యుద్ధ సమాచారముల గురించియు వినబోదురు. మీరు కలవరపడకుండా చూచుకునుడి, ఇవి జరగవలసినవి గాని అని అంతము వెంటనే రాదు. జనము మీదకి జనము, రాజ్యము మీదకి రాజ్యము లేచును. అక్కడక్కడ కరువులను, భూకంపములను కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభం. చూసారండి, ఎన్ని వేదనలకు ప్రారంభమే. ఇప్పుడు కరువులు ప్రారంభమైనాయి. నేను అదే అంటున్నా, మొదటి నుంచి శ్రీలంక అనేది చిన్న దేశం, ఇదిగో బంగ్లాదేశ్ అనేది చిన్న దేశం, ఇదిగో పాకిస్తాన్ అనేది చిన్న దేశం. ఆ దేశాల్లో కరువు వస్తే అతి తక్కువ మంది చనిపోయారు. కానీ భారతదేశంలో కరువు వస్తే కోట్ల మంది చచ్చిపోతారు. ఉన్న 170 కోట్ల మందిలో సగం మంది వెళ్ళిపోయినా కూడా ఆశ్చర్యపడవసలేదండి. ఎందుకంటే ఈ దేశంలో ఆకలి మంటలకి చనిపోయే పేదవాళ్ళు చాలామంది ఉన్నారు. 100కి 30 నుంచి 40% పేదవాళ్ళు ఉన్నారు. వారికి కనుక ఇప్పుడు ధరలు పెరిగిపోయి కొనుక్కోలేని పరిస్థితుల్లో వస్తే ఏమవుతుందంటే దొంగతనాలు పెరుగుతాయి, ఒకరికొకరు చంపుకునే పరిస్థితులు వస్తాయి, వాళ్ళని చంపైనా వాళ్ళ ఇంట్లోంచి లాక్కునే పరిస్థితులు వస్తాయి. ప్రియమైన దేవుని బిడ్డారా, క్రైస్తవునిగా దేవుడు చెప్పాడు, అందుకే యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థించేవారు వర్ధిల్లుదురని. యెరూషలేము క్షేమం అంటే సంఘము కొరకు ప్రార్థన చేయాలి. ఇదిగో భౌతిక పట్టణమైన యెరూషలేము పట్టణం గురించి ప్రార్థన చేయాలి. ఆధ్యాత్మిక పట్టణమైన మన పరలోక రాజ్యమైన యెరూషలేము పట్టణం గురించి ప్రార్థన చేయాలి. మనకెందుకులే అని చెప్పి అనుకుంటున్నారేమో. రాను రాను ఘోరమైన పరిస్థితులు మనం చూడబోతున్నామండి. కరువు వచ్చిన తర్వాత, యుద్ధాలు వచ్చిన తర్వాత మనం ఏం చేయలేం. చేతులు అప్పచెప్పి ప్రాణం అప్పచెప్పడం తప్పితే ఘోరమైన పరిస్థితులు ఉంటాయి. ఇప్పటికైనా ప్రభు పాదాలు పట్టుకుంటే దేవుడిని మహిమావాహనం మీద ఎక్కించి మధ్యాకాశంలో నడిపిస్తాడు. నిన్ను తన దేవదూతల చేత కాపుదలు ఉంచుతాడు. రక్షించబడిన వారు ఒకవేళ మరణించినా కూడా దేవుని రాజ్యంలో చేరతాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పటికైనా కన్నులు తెరుద్దాం. అంచె దినాల్లో ఉన్నాం. వాక్యం క్లియర్గా సెలవిస్తుంది, జనం మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యము, కరువులు, భూకంపాలు వస్తాయని. దేవుని రాకడ ఇప్పుడే రాదంట, అక్కడే రాయబడింది, అంతము వెంటనే రాదు. కానీ ఇవన్నీ కూడా వేదనలకు ప్రారంభం. గాజా, లెబానోను, ఇగో ఇస్రాయేల్ దేశాల్లో ఇప్పుడే ప్రారంభమైంది. యుద్ధం ముమ్మరంగా సాగుతుంది. మొన్న నేను సెలవిచ్చాను, గర్భిణీ స్త్రీ చనిపోతే కూడా గర్భిణీ స్త్రీ గర్భంలో ఉన్న శిశువు బతికున్నాడని చెప్పి డాక్టర్లు బతికిచ్చారు. అలాంటి ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు దేశాల మధ్యన. సమాధానాలు లేవు. రానున్న దినాల్లో ఖచ్చితంగా చూడండి, ఈ 5 సంవత్సరాల్లోనే మనకి చైనాకి యుద్ధం ప్రారంభం అవబోతుంది. ఎందుకంటే పరిస్థితులు అలా ఉన్నాయి. ఇప్పుడు ఏదో ఇంటర్నల్గా అలా ఉంది, కానీ పరిస్థితులు ఖచ్చితంగా 3వ ప్రపంచ యుద్ధానికి దారి చేస్తే అనేకమైన ప్రాణాలకు దాని నష్టం వస్తాయి. సమయం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి, అవకాశం ఉన్నప్పుడే దేవుని సన్నిధిలో గోజాడాలి. ఇదిగో ఎప్పుడు సమయం దొరికితే అప్పుడే దేవునిలో గోజాడాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా,
దేవుడు సెలవిస్తున్న మాటలను బట్టి, అందుకే ఈ విశ్వాస కూడికల్లో విశ్వాసులందరినీ కూడా మరి విశ్వాసంతో బలపరచడానికి, ఆధ్యాత్మికంగా బలపరచడానికి, అందుకే వెర్రివాడా ఈ రాత్రి నీ దేవుడు నిన్ను ప్రాణం అడిగితే నువ్వేం చేస్తాను. మనం వెంపర్లాడుతూ ఉంటాం ఈ లోకంలో అనే విషయాల గురించి, కానీ దేవునిలో ఎదగటానికి ఆధ్యాత్మికంగా వెంపర్లాడలేకపోతున్నాం, పరుగులు ఎట్టలేకపోతున్నాం. అందుకే దేవుడు సెలవిస్తున్నాడు, ఇదిగో అంచె దినాల్లో ఉన్న మీరు వీటన్నిటికీ విముఖులై ఉన్నప్పుడు దేవుడు మిమ్మల్ని భద్రపరుస్తా అంటున్నాడు, క్షేమాన్ని ఇస్తా అంటున్నాడు, కాపుదల ఇస్తానంటున్నాడు. కాబట్టి మనము కూడా ఇదిగో ఇలాంటి పరిస్థితుల నుంచి దూరపడదాం, అలాంటి యొక్క మనస్తత్వం నుంచి దూరపరుచుకుందాం. ఈరోజు మనం నేర్చుకున్న మాట మూర్ఖులండి. ఎలాంటి మూర్ఖులంటే, ఇదిగో చూసారు ఏందని మనం మాట్లాడుకున్నాం రియలిస్టిక్ ఎగ్జాంపుల్గా, అది భారతదేశంలో జరిగిన సంఘటన. అది ఎలాంటి క్రూరులండి వాళ్ళు, ఎలాంటి మూర్ఖులండి వాళ్ళు. ఉన్నా కొందుకు ఇంకా పెరిగిపోతున్నాయి. ఒకప్పుడు ఇదిగో భయంకరమైన వ్యక్తులు ఉన్నప్పుడు మావోయిస్టులు అన్నలు తీశారండి. ఇప్పుడు జనరల్గా అంతకుముందు మావోయిస్టులు ఉండేవాళ్ళు. తెలంగాణలోనే, ఆదిలాబాద్ జిల్లాలోనే చాలా మంది మావోయిస్టులు ఉండేవాళ్ళు. రాజశేఖర రెడ్డి కాలంలో అనేక మంది మావోయిస్టులను, ఉగ్రవాదులు చాలామంది తీశారు. ఇప్పుడు మావోయిస్టుల వల్ల పెద్ద ప్రమాదం లేదు, వాళ్ళు లేరు అసలు, పెద్దగా వాళ్ళ ఉనికి లేదు. ఇప్పుడు మావోయిస్టులు ఎవరు? మనుషులే, చదువుకున్న వ్యక్తులే, మంచి చదువుకున్న వ్యక్తులే. మరి వీళ్ళందరూ ఎవరు? మంచి డిగ్రీలు సంపాదించిన వ్యక్తులే. నేను ఇందాక చెప్పిన వ్యక్తిని సరే, అఫ్తాద్ అని, శ్రద్ధ వాకర్ అనే అమ్మాయిని ఘోరంగా 30 ముక్కలుగా నరిగి చంపి ఫ్రిడ్జ్లో పెట్టిన వ్యక్తి ఎలా ఇన్స్పైర్ అయ్యి అనుకున్నారు? అలా మర్డర్ చేయడానికి కారణం ఏంటనుకున్నారు? డెక్స్టర్ అనే టీవీ షో చూశాడంట. డెక్స్టర్, మీరు యూట్యూబ్లో కొట్టని వచ్చేది, మీరు ఎప్పుడైనా మిస్ అయిన ఎపిసోడ్ యూట్యూబ్లో చూస్తారు కదా, అట్టా మీరు డెక్స్టర్ అని ఒక ఎపిసోడ్ చూడండి, మీరు కూడా ఒక ఇద్దరు మర్డర్ చేస్తారు. ఎందుకంటే ఆ షో ఏం నేర్పుద్ది అంటే ఎలా ఘోరంగా చంపాలి అనే అమెరికన్ షో అంటది. నేను నిజంగా ఉందా లేదని చూసా, ఉంటే ఉంది. డెక్స్టర్, DEXTR, డెక్స్టర్ అనే టీవీ షోలో నేర్పుతున్నారంట. కొంతమంది ఇప్పుడు CID ప్రోగ్రాంలు అవన్నీ ఉండేవి సార్, అలా ప్రోగ్రామ్ చేస్తున్నారు. అయిపోయింది సీరియల్, యూట్యూబ్లో ఉన్నాయి లేవో తెలియదు, కానీ ఆ ప్రోగ్రామ్ అయితే ఉంది. కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకుంటున్నారు. చూడండి, వీళ్ళు ఎవరో మావోయిస్టులు కాదు, చదువుకురాని దద్దమ్మలు కాదు, లేదంటే ఇల్లిస్ట్రేటెడ్ పీపుల్ కాదు, వీళ్ళు చదువుకున్న వ్యక్తులు. ఒక వ్యక్తి నుంచి నేర్చుకుంటారు. ఇప్పుడు ఎలా అంటే టెక్నాలజీ ఎలా తయారైపోయిందంటే నాశనం అవటం ఎలా అని మీ గూగుల్లో కొడితే చక్కగా చెప్పుద్ది. ఎలా నాశనం అవ్వాలో, ఎలా సర్వనాశనం అవ్వాలో కూడా చెప్పుద్ది అది టెక్నాలజీ. అందుకే ఇలా తయారైంది. ఇక అంతం రాబోతుంది కాబట్టి మనం నాశనాన్ని మనమే కోరి తెచ్చుకుంటున్నాం, మనమే నేర్పుతున్నాం పిల్లలకు కూడా, రాబోయే తరాలకు కూడా నేర్పుతున్నాం స్టోర్ చేసి. మరి ఒక టీవీ షో ద్వారా ఇన్స్పైర్ అయ్యాడంట ఆయన. తర్వాత ఎంక్వైరీలు చెప్తే, అరే బాబు నీకు ఈ ఐడియా ఎలా వచ్చింది, ఇంత ఘోరంగా, ఇంత మూర్ఖంగా, ఇంత క్రూరుడిగా ప్రవర్తించాలన్న ఆలోచన ఎలా వచ్చిందంటే డెక్స్టర్ అనే ఒక టీవీ షో ద్వారా నేను నేర్చుకున్నాను అంటే, అది మన వాళ్ళు ఏం చేయలేరు. అది అమెరికా కంపెనీ టీవీ షో, వాళ్ళ రేటింగ్లు బట్టి టాప్ రేటింగ్ మళ్ళీ అది. అలాంటి షోలు అన్నిటికీ ఎలా ఉంటాయి అన్నారు? టాప్ రేటింగ్, మంచి రేట్లు వస్తాయి, మంచి విలువ ఉంటుంది, అనేక మంది వేల లక్షల కోట్ల మంది చూస్తున్నారు దాన్ని ఒక టీవీ షోలో. అంతేనండి. ఇప్పుడు వ్యతిరేకంగా నెగిటివ్ పాపభూరితమైన వాటికి అనేక మంది ఆకర్షితులు అవుతున్నారు. వాక్యాలు చెబుతున్నావా 20 మంది కూడా చూడరు. అరే ఏదన్నా కామెడీ బిట్లో లేదంటే క్రూరమైనయో థ్రిల్లర్లో పెట్టండి, లక్షల మంది కోట్ల మంది చూస్తారు. మానవుని మనసే అలా తయారైంది, బాల్యకాలం నుంచి చెడ్డగా తయారైంది. మానవుని మనసు అలా తయారైంది. బిడ్డలు కూడా ఇష్టపడతలా బాల్యకాలం నుంచి. మంచి మాటలు ఇష్టపడతలా, బూతులు ఇష్టపడతారు, చెడ్డ మాటలు ఇష్టపడతారు, చెడ్డ పనులు ఇష్టపడుతున్నారు. తత్వాలు అలా తయారైనాయి. ఎందుకంటే మనమే నేర్పుతున్నామండి వాళ్ళ యొక్క. ఎందుకంటే మనం చేశాం కాబట్టి, మనం అంటున్నాం కాబట్టి, మనం చేస్తున్నాం కాబట్టి వారు నేర్చుకుంటున్నారు. తప్పేం లేదు. అలాంటి పరిస్థితులు అలా తయారవుతున్నాయి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో ఎలాంటి మూర్ఖులు ఎలా ఉన్నారంటే, సామెతల గ్రంథం 26వ అధ్యాయం, ద బుక్ ఆఫ్ ప్రోవర్బ్స్ చాప్టర్ 26 వర్స్ 11. ఎగ్జాంపుల్గా మూర్ఖుల గురించి దేవుని వాక్యం ఏమైనా సెలవిస్తుందంటే, ఎలాంటి వారంటే మూర్ఖులు, ఎలాంటి వారితో సమానులు అంటే, ద బుక్ ఆఫ్ ప్రోవర్బ్స్ చాప్టర్ 26 వర్స్ 11. సామెతల గ్రంథం 26వ అధ్యాయం 11వ వచనం. తన మూర్తను మరలా కనుపరచు మూర్ఖుడు
కక్కిన దానికి తిరుగు కుక్కతో సమానుడు. చూశారండి, మూర్ఖుడంట కక్కిన దాని వైపు తిరుగు కుక్కతో సమానుడు. మీ అందరికీ తెలుసు, కుక్క కక్కిన దాని వైపు తిరుగుద్ది, మళ్ళీ అవసరమైతే దాన్ని సేవిస్తుంది. ఎంతో ఘోరమైన సన్నివేశం అది. మూర్ఖుడు కూడా అలాంటి వాడే. అందుకే వాడు అంటాడు, పెడితే జైల్లో పెట్టుకోండి, ఏం చేస్తారు, నన్ను ఉరేస్తారా, వేసుకోండి అంటున్నాడు. ఇంత ఘోరంగా చంపి కూడా ఆ వ్యక్తి ఎలా మాట్లాడు తెలుసా? ఏంటి భయం లేదు, భక్తి లేదు. ఇదిగో చట్టాలంటే భయం లేదు, అసలు ముందు ప్రాణం అంటే భయం లేదు. ఎందుకంటే అంత మూర్ఖుడు వాడు. ఎలాంటి వాడితో సమానం అంటే కక్కిన దానికి తిరుగు వానితో సమానుడు. కుక్క ఎలా కక్కిన దానితో తిరుగుద్దో అలాంటి దానికి సమానుడు అంటున్నాడు. అలాంటి మూర్ఖులు ఉన్నారు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇదిగో నేనంటున్నా, ఇదిగో దేవుని సన్నిధిలో దేవుని ఆత్మతో కొనసాగుతూ ప్రార్థన, ఇంత వాక్యాలు వింటూ పెడచెవిని పెడితే మనం కూడా మూర్ఖులేనేమో. ఇన్ని వాక్యాలు వింటున్నామండి, ఇన్ని మాటలు వింటున్నాం, అయినా సరే మనల్ని కాదులే. మన ప్రవర్తన మార్చుకోకపోతే, మన ఆలోచన మార్చుకోకపోతే, మన విధానం మార్చుకోకపోతే, ప్రార్థనలో గడకపోతే మనల్ని కూడా ఏమనాలి? ఇంకేమనాలండి? ఎందుకంటే చెప్పిందే చెప్పి పదే పదే దేవుని సన్నిధిలో దేవుని వాక్యాలు వింటూ కూడా మన ప్రవర్తన మార్చుకోకపోతే, మన నడవడిక మార్చుకోకపోతే, మన విధానాలు మార్చుకోకపోతే, మన యొక్క ఆలోచనలు మార్చుకోకపోతే మనం కూడా అలాంటి వారమేనా? పరిశీలన చేసుకోవాలండి. కక్కిన దానికి తిరిగిన దానితో సమానుడు అంటున్నాడు ప్రభు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి వారు మరి సాతాను పక్షాన ఉంటారు. అంచె దినాల్లో ప్రభు యొక్క అగ్ని ఆకాశం నుండి వచ్చి వారందరినీ దహించి వేస్తుంది. అలా ఉండకుండగా మనం దేవుని కృపలో దేవుని యొక్క కృపా బాహుల్యతను పొందుకునే వాళ్ళగా ఉందాం. రెండవ మాటగా ఇక్కడ తరువాత రాయబడిన మాట గర్వాంధులు. నేను త్వరగా ఈ రోజుతో ఈ యొక్క ఉపమానాలు వర్తమానాలను నేను ముగిస్తాను. ఎందుకంటే అంచె దినాల గురించి మనం చాలా దినాల నుంచి మంచి మంచి మాటలు, శ్రేష్టమైన మాటలు మనం నేర్చుకుంటున్నాం. రెండవదిగా ఈ దినం రెండవ మాట అంటే గర్వాంధులు. గర్వ హృదయులు దేవునికి హేయులని రాయబడిందండి. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 5వ వచనంలో. దేవునికి ఎవరు హేయులు? అరే, మనం చాలామంది ఎలా గర్విస్తారంటే, నేను చాలామంది చూస్తూ ఉంటాండి, మన సంఘాల్లో కాకపోయినా లోకాల్లో చూస్తుంటే మనుషులకి ఎలాంటి గర్వం ఉంటుందంటే, నాకు ధనం ఉందన్న గర్వం ఉంటుంది, నాకు ఆస్తి ఉందన్న గర్వం ఉంటుంది. ఇంకా విచిత్రంగా నేను అందమైన వ్యక్తిని, అందగాడిని, అందమైన వ్యక్తిని అని కూడా గర్వాలు ఉంటాయి. ఇంకా సంఘాల్లో అయితే ఎలాంటి గర్వాలు ఉంటాయి తెలుసా? లూసిఫర్ లాగా. లూసిఫర్కి గర్వం వచ్చింది, అందుకే పరలోకం నుంచి కింద దోయబడ్డాడు. లూసిఫర్కి గర్వం వచ్చింది కాబట్టి. నేను బాగా పాట పాడగలను గర్వం ఉంటుంది, నేను బాగా వాక్యం చెప్పగలను గర్వం ఉంటుంది, నేను బాగా ప్రార్థన చేయగలను గర్వం ఉంటుందంట మనసులో ఉంటుందంటది. ఎందుకంటే ఒక రాజు గురించి దేవుడు చెప్పాడు, మనసును గర్వించాడని. 2వ దినవృత్తాంతాల గ్రంథం 2 Chronicles 26 chapter 26 verse 4. 2వ దినవృత్తాంతాల గ్రంథం 26వ అధ్యాయం 16వ వచనం. 2 Chronicles chapter 26 verse 16. అయితే స్థిరపడిన తర్వాత చూసారా, అతడు మనస్సును గర్విస్తారంట. పైకి గర్వించవచ్చు, అక్కయ్య, తమ్ముడు, అన్నయ్య పైకి అయితే మంచిగానే మాట్లాడతారు, కానీ లోపల ఉంటుంది, ఏంటంట వీడికంటే నేనేమైనా తక్కువ, వీడికి నేను సేవలు చేయటం ఏంటి, వీడికంటే నేనేం తక్కువ, లేదంటే వాళ్ళకంటే నేను తక్కువ అని మనస్సును గర్విస్తారు. పైకి అయితే మంచిగానే మాట్లాడతారు, కానీ మనస్సును గర్విస్తారంట వీళ్ళు. చదవమ్మా. అతడు ధూపపీఠం మీద ధూపము వేటకే యెహోవా మందిరములో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహము చేయగా. హల్లెలూయా. చూసారండి, సౌలు కూడా అదే గర్వించాడు. సమూయేలు, అయ్యా నువ్వు అర్పణలు అర్పించకూడదు, నువ్వు బలిపీఠం కట్టకూడదు, నువ్వు రాజువి, ఇది ప్రవక్త పని అంటే ప్రవక్త కంటే నేనే రాజుని గొప్పని గర్వించాడు సౌలు. నేనెవరిని రాజుని, నేనెవరిని ముఖ్యమంత్రిని, లేదంటే రాష్ట్రపతిని, లేదంటే నీ అధికారిని, నీ ఇంటికి యజమాన్ని, లేదంటే నేను ఇదిగో ఈ సంఘంలో కీలక వ్యక్తులను, ఇదిగో ఇలా ఒక ప్రతి అంశాల గురించి మనం గర్వించామనుకోండి, మనస్సులో దేవుడు తోసివేస్తాడు. సౌలును తోసివేసినట్లు మనసుని గర్వించాడు సౌలు. రాజ్యము మీద నుంచి, సింహాసనం మీద నుంచి త్రోసివేశాడు. ఘోరమైన మరణాన్ని పొందుకున్నాడు.
ఉజ్జియా కూడా పరిస్థితి అదేనండి. ఉజ్జియా కూడా రాజు, యోధా రాజు. 2 రాజ్యాలుగా చీలిపోయిన తర్వాత యోధా రాజ్యానికి రాజు అయ్యాడు ఉజ్జియా. ఉజ్జియా రాజు అయితే యెహోవాకు అర్పణలు అర్పించడానికి ప్రవక్త పని అయితే నేను రాజునని గర్వించాడు. నేను రాజునని మనస్సును గర్వించాడు. పైకనలా, మనం పైకన అవసరం లేదండి. నేను ఎవరో తెలుసా అని అనవసరంలా. నాకు ఈ పని చెబుతారండి చర్చిల్లో, మా ఇంటికాడ ఎంతో తెలుసా, నా జీతం ఎంతో తెలుసా, నేను మా ఇంటికాడ ఇలాంటి గర్వ మనుషులు మానవులకు వచ్చేస్తాయి. నేను ఎవరో తెలుసా, నా జీతం ఎంతో తెలుసా, అసలు నా ఇంటి వారు ఎవరో తెలుసా, మా పుట్టింటి వారు ఎవరో తెలుసా, నేనేంటి, ఈ పని ఏంటి అని పైకైతే అనకపోవచ్చు, కానీ మనసుని గర్వించే వాళ్ళు లేకపోలేదంట. మనసుని గర్వించుతారు. ఇలాంటి గర్వాంధులు దేవునికి హేయులు. 26వ అధ్యాయం సామెతల గ్రంథం, 16వ అధ్యాయం సామెతల గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనం. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 5వ వచనం. గర్వ హృదయులందరూ యెహోవాకి హేయులు నిశ్చయముగా. చూశారండి, ఖచ్చితంగా శిక్ష ఉంటారంట. నువ్వు పైకి గర్విస్తున్నావా, నీ అందాన్ని బట్టి, నీ తలంతుని బట్టి. లూసిఫర్ ఏం చేసింది అనుకున్నారు? లూసిఫర్ గర్వించిందండి. ఏమని? నేను బాగా పాటలకు పాడలేను, మికాయేలు కంటే మిగతా దేవదూతల కంటే లూసిఫర్ అనుకుందంట, అమ్మో నేను చాలా అందమైన వ్యక్తిని, నేను బాగా పాటలు పాడగలను దేవుని సన్నిధిలో అని గర్వించి ఒక రోజు దేవునికి, అయ్యా దేవుని స్తుతిస్తుంటే దేవుని సింహాసనం మీద కన్ను వేసిందంట. నువ్వు ఆ సింహాసనం నేనే కూర్చోగలను, యేసు ప్రభువుని తోసేసి ఆ సింహాసనం దేవుని కంటే పైకి ఎక్కగలను అని గర్వించింది. ఆయన్నే తోసేయాలని ఆలోచించుకుంది. అలా ఉన్నప్పుడు దేవుడు గమనించాడు. అందుకే అక్కడి నుంచి తోసేశాడు. అంతే, అక్కడి నుంచి తోసేసి ఆమెను యెషయా గ్రంథం చూద్దాం ఒకసారి. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనం. ఏమని గర్వించిందంట లూసిఫర్? ద బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 14 వర్స్ 12. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నువ్వు ఎట్లు ఆకాశం నుంచి పడ్డావు. ఎందుకు ఈ గతి వచ్చింది నీకు? ఆకాశంలో బాగానే ఉన్నావు కదా, దేవుని సింహాసనం మీద ఎందుకు కింద పడ్డావు? ఘనతను పడగొట్టిన నీవు నేల మట్టము వరకు ఎట్లు నాటబడితివి. నేను ఆకాశమునికి ఎక్కిపోదును. ఏమనుకుందంట? నేను ఆకాశానికి ఎక్కిపోదును, దేవునికి నక్షత్రముకు పైగా నా సింహాసనం హెచ్చింతును అనుకున్నావు కదా. ఉత్తర దిక్కునున్న సభా పర్వతం మీద కూర్చుందును, మేఘ మండలం మీదకి ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానుగా చేసుకుందునని. చూసావా ఎక్కడ అనుకుందంట లూసిఫర్? నీ మనసులో అనుకుంటేవి కదా. లూసిఫరే ఇక్కడ రాయబడిన మాట తేజో నక్షత్రం అని రాయబడింది. చూడండి ఎంత పేరుందో లూసిఫర్కి. అంత ముందు సాతానిగా కింద తోయబడిందండి. ఇప్పుడు లూసిఫర్కి ఎంత పేరుందో చూడండి. దేవుడు నిన్ను ఆశీర్వదించాడండి, దీవించాడు. అయినా చాలా దేవునికి ఈక్వల్గా నా సీట్ ఉండాలి, అందరికంటే అందరితో పాటు పెద్ద సీటు నాకు వేయాలి, సమానులుగా ఉండాలి, నన్ను అందరూ పొగడాలి అని మనసులో గర్వించావు. అలా గర్వాన్ని బట్టి నువ్వు ఎక్కడికి తోయపడతావు? మళ్ళీ పాతాళంలో తోయపడతావు, నరకానికి తోయపడతావు. ఎప్పుడు మనసులో గర్వించకూడదు. ఎదిగిన కొద్దీ ఒదిగే తత్వాలు నేర్చుకోవాలి. ఇదిగో అందుకే అంటున్నాడు దేవుడు, హెచ్చించబడిన వారు తగ్గించబడతారు, తగ్గించబడిన వారు హెచ్చించబడతారని. ఎప్పుడైతే నువ్వు మనసులో హెచ్చించుకున్నావో, మనసులో నా పరిస్థితి ఏంటో తెలుసా, స్టార్టింగ్లో బాగానే ఉంటుంది దేవుని సన్నిధికి వచ్చినప్పుడు. రాను రాను మన పరిస్థితులు పెరిగి, మన ఆదాయాలు పెరిగి, మనల్ని దేవుడు దీవించిన కాంచి ఇక దిగలేం, ఇక అక్కడి నుంచి దిగలేం. ఆ తత్వానికి వచ్చేపాటికి, దేవుని సన్నిధికి వచ్చేపాటికి మనం దిగలేం, తగ్గించుకోలేం, మోకరించలేం, ప్రార్థించలేం, దేవుని స్తుతించలేం, దేవుని సన్నిధికి ఇంకా వెళ్ళలేం. అవసరం అయితే తప్పిపోయే పరిస్థితుల్లో ఉంటుంది. మనసుని గర్విస్తాం. నేనేంటి, నాకు ఎక్కడుంది టైము? తేజో నక్షత్రమా, ఎందుకు నువ్వు తోయపడ్డావు? దేవునికి పైగా వెళ్దాం అనుకున్నావు, దేవునితో సమానంగా ఎంచుకున్నావు, మనసుని గర్వించావు కదా. తోయపడతాం ప్రియమని దేవుని బిడ్డరా, పడగొట్టబడతాం నువ్వు గర్వించినట్లయితే. అలాంటి గర్వం దేవునికి హేయం అంటుంది. దేవునికి ఇష్టం లేదు అలాంటి గర్వం. అలాంటి మాటలు మాట్లాడేద్దాం, మానేద్దాం. ఒక అథ్లెటిక్ కామన్వెల్త్ గేమ్స్లో, ఒలింపిక్ గేమ్స్లో ఒక అథ్లెటిక్ని, అమ్మా
దేవుని నమ్ముకోమని చెప్పి ఒక మిషనరీ వెళ్ళి అడిగితే, నేనా దేవుని నమ్ముకోవడం ఏంటి, నా ఆదాయం అంతా తెలుసా, ఒక గేమ్ ఆడితే నాకు కోట్లు వస్తాయి, నేను ఎంత అందంగా ఉంటానో తెలుసా, నాకేం అవసరం దేవుడు, దేవుడు అసలు నాకెందుకు అవసరం, నాకేం అవసరం, ఇంత డబ్బు ఉంది, ఇప్పుడు నేను ఒలింపిక్ గేమ్స్లో కాలు పెడితే ఖచ్చితంగా గోల్డ్ మెడల్ సంపాదిస్తా, నా పేరు ప్రపంచంలో తెలని వ్యక్తులు లేరు అని చెప్పి అతిశయించిందంట. కానీ కొన్ని దినాల తర్వాత తన బాడీలో ఒక చిన్న కురుపు ప్రారంభమైందంట. కురుపు ప్రారంభమై శరీరం అంతా కురుపులు వచ్చినాయండి. శరీరం అంతా ఒక రకమైన స్కిన్ ఎలర్జీ వచ్చేది. కామన్వెల్త్ గేమ్స్లో కదా కదా కనీసం బయటికి కనపడతానికి కూడా అసహ్యం ఉంచుకునేంత పద్ధతిలో వచ్చేసింది. నిజంగా ఇప్పుడు ఘోరమైన పరిస్థితులు ఉన్నాయండి. గాలివాటం వలన బాడీలో రకరకమైన చల్దీలు, స్కిన్ ఎలర్జీలు వస్తాయి. ఆ వ్యక్తిని అడిగితే, నేను ఒక ఫంక్షన్కి వెళ్ళాను, ఆ ఫంక్షన్లో ఇలాంటి వ్యక్తులు వచ్చారు, నాకు కూడా వచ్చింది అన్న. నేను చూసి ఆ వ్యక్తిని, పాపం బాడీ అంతా కురుపులు వచ్చి మంటలు పడుతున్నాయి. పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదండి. బాగానే ఉన్నాం కదా అనుకుంటాం, నాకు రోగాలు ఏమి లేవు కదా అనుకుంటాం. అన్ని టెస్టులు నేను సంవత్సరానికి ఒకసారి చేయించుకుంటున్నాను, డాక్టరీసీలో టెస్టులు చేయించుకుంటున్నాను అయ్యని చెప్పి మొత్తం ఎన్ని టెస్టులు చేయించుకున్నా ఎప్పుడు ప్రారంభం అవుతుందో తెలియదు. రోగం అనేది అరే రాత్రి బాగానే ఉన్నాడుగా తెల్లారేపాటికి ఏమవుతుందో తెలియదు. అలా ఉందండి మానవుని. అందుకే బైబిల్ గ్రంథంలో ఏమని రాయబడింది, మానవుని ఆయుష్, మానవుని ప్రాణం గడ్డి పువ్వు లాంటిది. గడ్డి పువ్వు సాయంత్రాన్ని వడిలిపోద్ది మన ప్రాణం. అరే పొద్దునేగా పువ్వు వేసావు, చక్కగా ఉన్నావు, పరిమళించావు, అరే సాయంకాలానికి వడిలిపోయావే, నీది అంతే, నీ ఆయుష్ అంతే. మానవుని ఆయుష్ గడ్డి పువ్వు వంటిది. మీరు కానీ ఉన్నంతలోనే, ఆ పగలు ఉన్నంతలోనే, ఆ డే ఉన్నంతలోనే నువ్వు అతిశయిస్తున్నావు. అబ్బా నేను ఎంత అందంగా గలవాడిని, ఎంత సుందరంగా గల వ్యక్తిని, ఎంత ఘనమున్న వ్యక్తిని, ఎంత పేరున్న వ్యక్తిని నువ్వు గర్విస్తున్నావు. ఆ పగలున్నంత కాలానికే, సాయంకాలానికి వాడైపోతావు నువ్వు. నీ ఆయుష్ అలాంటిదే, గడ్డి పువ్వు లాంటిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనసులో దేని గురించి నువ్వు గర్వించొద్దు. నీకున్న ఆస్తిని బట్టి, అందాన్ని బట్టి, స్థలాన్ని బట్టి, ఉద్యోగాన్ని బట్టి, వ్యాపారాన్ని బట్టి నువ్వు దేన్ని బట్టి గర్వించొద్దు. దేవుని స్థానంలో, దేవుని స్థితిలో, దేవుని సన్నిధిలో నువ్వు తగ్గించుకుని దేవుని సన్నిధిలో కొనసాగలిగితే దేవుడు అంచెలంచెలుగా ఆశీర్వదిస్తాడు. ఆశీర్వాదం అంటే భౌతికంగా నీకున్నది ఆశీర్వాదం కాదు, ఆధ్యాత్మికంగా దేవుల్లో ఎదిగేది ఆశీర్వాదం. అది నిన్ను పరలోక రాజ్యం చేసేది. నీ తలాంతులు ఎలాంటి అయినా పర్లా, నాకంటే వాయిద్యాలు వాయించే వాళ్ళు లేకపోలేదు, నాకంటే మంచి నడవడికి గల వాళ్ళు ఎవరు లేరని నువ్వు అనుకోవచ్చు. కానీ దేవునికి ఇష్టమైతే తప్ప నువ్వు పరలోక రాజ్యం చేరలేవు. కాబట్టి నాయన ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి గర్వాన్ని వదిలిపెడదాం. మూడవ మాటగా త్వరగా 2వ తిమోతిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో తర్వాత మాట ఏంటమ్మా? మొదటి మాట మనం ధ్యానం చేసుకున్నాం, మూర్ఖులు. 2వ మాట గర్వాంధులు. 3వ మాట ఈరోజు దేవుని కంటే సుఖానుభావం ఎక్కువగా ప్రేమించువారంటండి. దేవుని కంటే సుఖానుభవంగా ఎక్కువగా ప్రేమించేవారు. నేను త్వరగా ఒక వ్యక్తిని జ్ఞాపకం చేసి ముందుకెళ్తాను. బైబిల్ గ్రంథంలోనే సంసోని మీ అందరికీ తెలుసండి. సంసోని మీకు అందరికీ తెలుసు. దేవుడు సంసోనికి ఇచ్చిన ఆధిక్యత ఏంటి? పుట్టినప్పటి నుంచి కూడా తన యొక్క జుట్టును కత్తిరించుకోలేదు, నాజీరు చేయని వ్యక్తిని. దానిలోనే దేవుడు శక్తినిచ్చాడు. సంసోని ఎలాంటి వాడు అంటున్నారు? ఎదురుగా సింహం వస్తే మనం పారిపోతాం, పట్టి పీడించి దాన్ని చీల్చి బొయ్కిలతో సహా ఈడు 30 పీసులు చేసాడు సరా, ఒక వ్యక్తిని 30 పీసులు చేసాడు సరా. ఈడు సింహాన్ని చేస్తాడు, ఈడు చేయలేడు. వ్యక్తిని చేస్తాడు కానీ సింహాన్ని చేయలేడు ఈడు. కానీ సంసోను 30 మొక్కలు సింహాన్ని చేస్తాడు, తీసి అవసరమైతే ఫ్రిడ్జ్లో పెడతాడు దాన్ని. సంసోను అంత బలవంతుడు. సంసోను ఏదన్నా జంతువు, క్రూర జంతువు కనపడితే దాన్ని 30 మొక్కలు చేస్తాడు ఆయన. అది పారిపోయే తత్వమే లేదు ఆయనకి, అంత బలవంతుడు. ఒకసారి ఫిలిస్తీన్ల దగ్గరికి పొలాలు వెళ్తుంటే 300 నక్కలు ఎంటబడి అంట. 300 నక్కలు చంపేశాడు. ఒక్క నక్కను కాదు, 300 నక్కలు చంపాడు సంసోను. పట్టుకుని తోకలు పట్టుకుని ఇరగర కుట్టి చావగొట్టాడు. అంతే. సంసోన్తో పెట్టుకోలేము, అంత బలవంతుడు. ఎందుకంటే దేవుడు శక్తినిచ్చాడు ఆయన. బాల్యకాలం నుంచి జుట్టు తను పుట్టెంటుకలు తీల
పుట్టింటికలు తీయకపోవటం ఆయనకి బలం. దేవుడిచ్చింది నువ్వు తీయొద్దు అన్నాడు, తీయలేదు. రైట్. కానీ చూడండి, దేవుడిచ్చిన ఆజ్ఞ కంటే దెలీలా అనే ఒక స్త్రీ వ్యామోహంలో పడిపోయి ఆ స్త్రీకి చెప్పేశాడు. అంటే ఆ స్త్రీతో సుఖానుభావం కంటే దేవుని కంటే కూడా సుఖానుభవానికి ఇష్టపడ్డాడు. ఆ స్త్రీని ఎక్కువ ఇష్టపడ్డాడు, ఆ స్త్రీ ప్రేమను ఇష్టపడ్డాడు, ఆ స్త్రీతో కలిగిన ఆ యొక్క సంతోషాన్ని ఇష్టపడ్డాడు, కానీ దేవుని మర్చిపోయాడు. అది దేవుని కంటే సుఖానుభవాన్ని ఎక్కువగా ఇష్టపడేవారంటే. సంసోను గుడ్ ఎగ్జాంపుల్ అండి. చాలామంది ఇంకా కొన్ని ఎగ్జాంపుల్ చెబుతా. జనరల్గా మనకు ప్రార్థన ఉంటుందండి. ఉదయకాలం ప్రార్థన చేయాలంటే నిద్ర వస్తుంది. నిద్రపోతాం, ప్రార్థన చేస్తాం, నిద్రే పోతాం. మనం దేన్ని ఎక్కువ ప్రేమిస్తున్నాం? నిద్రని ఎక్కువ ప్రేమిస్తున్నాం. బైబిల్ గ్రంథం కూడా ఒక మాట రాయబడింది. ఆ మాట ఎందుకంటే మనకి ఇది ఇష్టం. ఎందుకంటే నిద్రపోతుంటే చక్కగా ఫ్రీగా ఉంటుంది, చక్కటి శరీరం సుఖిస్తుంది. ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము, అంతే మనకి చేయాల్సిన పని అదే. తాగుము తినుము సుఖించాలి. కాబట్టి ప్రాణాన్ని దేనికి? దేవుడి కంటే కూడా సుఖానికి ఎక్కువగా. నిద్రించటం సుఖం, నిద్రించటం సంతోషం, నిద్రించటం ఆయి. కాబట్టి ఎంతసేపు అయినా నిద్రించు, ఇంకొంచేపు. మూర్ఖుడు. అందుకే బైబిల్ గ్రంథంలో సామెతలో రాయబడింది, మూర్ఖుడు అంట. లేజీ పీపుల్ ఇంకొంచెము సుఖించేదము, ఇంకొంచేపు నిద్రపోదామని కాళ్ళు ముడుచుకుంటాడంట. ఇంకొంచేపు అంటే బాడీని, శరీరాన్ని సుఖాన్ని పెట్టడానికి ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు దేవుని కంటే, ప్రార్థన కంటే, వాక్యము కంటే, దేవుని సన్నిధి అంటే. 9ంటికి ఆరాధన, 10ంటికి ఆరాధన అయినా, 11 ఆరాధన. చాలామంది దగ్గర నుంచి కొంతమంది నేను మాట్లాడంటే లెగలేకపోతున్నాను. టైం పొద్దున్నే కదా, పొద్దున్నేనా 9-10 పొద్దున్నే. అలాగ 4-5 ఇక అది మిడ్ నైట్. 9-10 టైం అంత పొద్దున్నే పెట్టారు. అయ్యారు రాలేకపోతున్నాను. సర్లే, అంత పొద్దున్నే మీరు రాలేకపోయారు, కానీ సాయంకాలం 6 పెడితే కానీ. అంటే ఏంటిది? సుఖానుభవం. ఒక పూట నిద్రకి ఆగలేదు. అరే మేము నిజంగా చెబుతున్నాను, బర్త్డే రోజు 2-3 అయింది, 5ంటికి మళ్ళీ లేచాం. 2-3 గంటలే. ఆ రోజు కూడా మేము ఉదయకాల ప్రార్థనలు ఆపలా, ఏ రోజు ఆపలా, ప్రారంభించిన కాంచి ఏ రోజు లేకుండా ఉండలా. నిద్ర కాదు ప్రాముఖ్యం, దేవుని సన్నిధి, దేవుని ప్రార్థన ప్రాముఖ్యం. దేవునికి కంటే ఏది ఎక్కువ కాదు, ప్రాణమే ఎక్కువ కాదు. దేవుని కంటే ప్రాణమే ఎక్కువ కాదండి. నువ్వు నీ ప్రాణాన్ని ఎక్కువగా చూసుకున్నావంటే అది నీ పోతుంది. ఒక రోజు నీ ప్రాణమే పోద్ది, నువ్వు దాన్నే ఎక్కువగా అంటే. అందుకే పౌలు అంటాడు, బ్రతుకుట క్రీస్తే, చావు అయితే మేలు అంటాడు. అరే మనం నిద్రకే ఆగలేకపోతున్నాం. మరి కొంతమంది ఉంటారండి, తిండికి ఆగలేరు. దేవుని తిండి కోసం తాకట్టు పెట్టే వాళ్ళు ఉన్నారు బైబిల్ గ్రంథంలో కూడా. ఎవరు? యోసేపు. దేవుడిచ్చింది జ్యేష్ఠత్వం. దేవుడిచ్చిందనే ఎవరైనా మనుషులు ఇచ్చిందా జ్యేష్ఠత్వం? దేవుడిచ్చిందే. నాకెందుకు జ్యేష్ఠత్వం, నేను చచ్చిపోతున్నాను, నాకు చిక్కుడుకాయలు కూరెట్టు అన్నాడు ఆయన. ఒరే నువ్వు ఇచ్చింది దేవుడి దయా, జ్యేష్ఠత్వాన్ని పోగొట్టకూడదయా, దేవుడు నీకు ఇచ్చింది ఆదికి దయా అంటే వద్దు, నాకు దేవుడిచ్చింది నాకు వద్దులే, ముందు నాకు చిక్కుడుకాయలు కూరెట్టు అన్నాడు. చూడండి, తిండికి ఆగలేడు ఈయన. చూద్దాం ఆ మాట. 25వ అధ్యాయం ఎంత మాట అన్నాడండి? 25వ అధ్యాయం ఏ ఖండం? ఆదికాండం. 25వ అధ్యాయం 31 వచనం. అందుకు యాకోబు, నీ జ్యేష్ఠత్వము ఈనేడు నాకు ఇమ్మని అడగగా ఏశావు, నేను చావబోతున్నాను కదా, ఈ జ్యేష్ఠత్వం నాకెందుకు? యాకోబు చూసారండి, నేను చావబోతున్నాను కదా, జ్యేష్ఠత్వం నాకెందుకు? నేను చావబోతున్నాను కదా, ఈ ప్రార్థనలు నాకెందుకు? నేను చావబోతున్నాను కదా, ఈ దేవుడు నాకెందుకు? చాలామంది అనుకునే పరిస్థితులు ఉన్నాయి. ఇంకా సన్నిధి ఎందుకు? ఏవు భార్య ఏముంది? అరే రేపు మామూలు చచ్చిపోతున్నావు, నీ వ్యాధులు ఘోరంగా ఉన్నాయి, నీ బిడ్డలు చచ్చిపోయారు, 10 మంది, ఆ దేవుని తిట్టి నువ్వు కూడా చావు అంది. చూడండి ఎంత ఘోర మాట అందో. ఏంటి, చచ్చిపోయే ముందు దేవుని తిట్టి చచ్చిపోవాలా? ఎందుకు? దేవుడిని మేలు చేయలేదనా? దేవుడిని కీడు చేశాడనా? అంటే చచ్చిపోతున్నాం కాబట్టి ఇంకా ఏదైనా దేవుడిని అనేవచ్చు. అంటే ఏంటి? ప్రాణము చాలా ప్రాముఖ్యంగా ఎంచుకుంటున్నారు వీళ్ళు. ప్రాణాన్ని చాలా ప్రాముఖ్యంగా ఎంచుకుంటున్నారు.
ఇదిగో ఇక్కడేమో యోసేపు ఆహారం, దేవుణ్ణి ఇచ్చిన జ్యేష్ఠత్వాన్ని ఆహారానికి తాకట్టు పెట్టేశాడు. ఆహారాన్ని తాకట్టు పెట్టేశాడు. ఫిలిప్పీలు రాసిన పత్రికలో వారి కడుపే వారి దేవుడు అని రాయబడింది. చూద్దాం సార్ మాట కూడా. ఫిలిప్పీలు రాసిన పత్రిక ఎవరి దేవుడు అంట? దేవుడి కంటే కడుపే దేవుడు, ఇక తిండే తిండి. ఫిలిప్పీలు రాసిన పత్రిక ద బుక్ ఆఫ్ ఫిలిపియన్స్ చాప్టర్ 3 verse 19, 3వ అధ్యాయం 19 వచనం. నాశనమే వారి అంతము, వారి కడుపే. చూసారా, ఇక ఇంతే 24 గంటలు ఇదే పని. దేవుని సన్నిధికి రామన్నారు. ఇక ఎక్కడన్నా ఏదన్నా ఉన్నా కూడా వచ్చే పని లేదు. ఎందుకంటే ఆకలే, తిండి రావాలి. దేవుని సన్నిధికి రావాలంటే నిజంగా ఒకసారి మిస్ అవుతాయి, బ్రేక్ఫాస్ట్లు మిస్ అవ్వచ్చు, ఏం తప్పే ఉందండి. టైం అయిపోయింది, ఏం చేయాలి? మిస్ చేసుకునే రావాలి. జీవాహారంతో నింపబడతాం కదా. లేదు దానికోసం దీన్ని వదిలేస్తామా, దీనికోసం దాన్ని వదిలేస్తామా? దీనికోసం దాన్ని వదిలేలేరు చాలామంది. దేవుని సన్నిధి కోసం ఆహారాన్ని వదిలేలేరు. ఆహారం కోసం దేవుని సన్నిధిని, ప్రార్థనల్ని, సన్నిధుల్ని, వాక్యాలను వదిలేసే వాళ్ళు అనేక మంది ఉన్నారు. అందుకే పౌలు గారు అన్నాడు ఫిలిప్పీల సంఘానికి, వారి కడుపే వారి దేవుడు. 24 గంటలు. ఇప్పుడు మనకి చాలా చూడండి మీరు, ఒక రోజులో ఎంత సమయం పడుతుంది తినటానికి, ప్రిపరేషన్కి, వండుకోవడానికి? అంతదే సమయం దేవుని సన్నిధిలో గడుపుతామా? మన దేవునికి దేనిలో ఎక్కువగా గడుపుతున్నట్టు? మరి ఆహారం తినటానికి విషయంలో దాన్ని సిద్ధపరచుకోవాలి, దాన్ని తెచ్చుకోవాలి, ఎంతో సమయం దాన్ని గడుపుతున్నాం. అదే ప్రాముఖ్యతగా, ఓకే తినాలి కాబట్టి గడుపుతున్నాం కనుకని, కానీ అదే ప్రాముఖ్యంగా ఉంటే నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నావంటే నీ కడుపే నీ దేవుడిగా ఉన్నావు, నీ తిండే నీకు ఆహారంగా ఉంది, నీ దేవుడిగా ఉంది. ఎంతో సమయాన్ని దాన్ని గడుపుతున్నాం కానీ దీన్ని గడపలేకపోతున్నాం. యేసు ప్రభు కొండ మీద ప్రసంగాలు చేస్తే 3 దినాలు అయిపోయింది. ఒకళ్ళన్న కదిలేరండి, ఒకళ్ళన్న కదిలేరా? 3 దినాలు అయిపోయింది. ఆ అరణ్య ప్రాంతంలో ప్రసంగం చేస్తుంటే 3 దినాలు అయిపోయింది. చిన్నపిల్లవాడు కూడా కదల్లా. వారి దగ్గర ఉన్న 2 రొట్టెలు, 2 చిన్న చేపలు, 5 రొట్టెలు, అవి కూడా కదల్లా. 5 కూడా కదల్లా. 5 రొట్టెలు, 2 చిన్న చేపలు కూడా, అంటే వారి దగ్గర ఉన్నది కదల్లా. బాక్స్లో పెట్టుకుని ఉంటే మీకైనా పక్కనే ఎక్కడ బిర్యానీ ఉందనుకోండి, లేదంటే చికెన్ పీసులు పక్కన ఉన్నాయి అనుకోండి, వాక్యం వింటామా? ఈ వాసనే సరిపోద్ది. ఇది ఎక్కడ వింటాం? ఎప్పుడైపోద్దా అని అవసరమైతే అట్టైనా ఇట్టైనా చేసి లోపల వచ్చేస్తాం. కనపడకుండా, పెదాలు కలపడకుండా నవ్వులేస్తాం. ఎందుకంటే ఆగదు, కడుపే దేవుడు. మరి ఆ బాబు చిన్నపిల్లవాడు వాక్యం వింటానే ఉన్నాడు కానీ ఒక్క రొట్టె ముక్క తినలేదు. అది చేప ముక్కలు కూడా ఉన్నాయి అక్కడ. అరే చేపలు కూడా ఉన్నాయి, ఎంత ఫ్రై ఉన్నాయో వాళ్ళకి, అది కూడా తినలేదు. నేను అదే అంటున్నా, 3 దినాలు దేవుని ప్రసంగం చేస్తుంటే చిన్న పిల్లవాడు సైతం ఆహారం, శారీరకమైన ఆహారం మీద దృష్టి పెట్టకుండా ఆధ్యాత్మిక ఆహారం దేవుడు ప్రసంగిస్తుంటే దానితో నింపబడ్డాడు. ధ్యాస అంట. నేను నీ ధ్యాస కనుక వాక్యం మీద ఉంటే కడుపు మీద ఉండదు, ఆకలి మీద ఉండదు. దేవుని సన్నిధిలో ఉపవాస ప్రార్థన చేసేటప్పుడు ఎప్పుడైనా సరే మనం దేవుని స్తుతిస్తూ, దేవుని ప్రార్థిస్తూ, దేవుని సన్నిధిలో గడుపుతుంటే ఆకలేదండి. ఖాళీగా ఉంటే ఆకలేస్తుంది, ధ్యాస ఎక్కువగా ఉంటే ఆకలేస్తుంది, అదే ధ్యాస మీద ఉంటే ఆకలేస్తుంది. అందుకే అంటుంది, దేవుని కంటే సుఖానుభావం ఎక్కువగా ప్రేమించువారంటే ఇదే. ఒక్కరోజు కూడా ఉపవాస ప్రార్థనలో ఉపవాసం ఉండి పాల్గొలేని వారంటే వీలాంటి వారే. ఎందుకంటే ఉండలేము, పడిపోతాం, చచ్చిపోతాం అనే భయం. దేవుని కంటే సుఖం, శరీరాన్ని సుఖం పెడతాం. అందుకే ఒక భక్తుడు అంటాడు, శరీరం గాడిద అంటాడు. ఈ గాడిదని ఎంతగా రెడీ చేస్తే అంతగా రెడీ అవుద్ది, కానీ దీన్ని సుఖపెట్టామనుకోండి మన మాట ఉండదు. ఈ బాడీని మనం సుఖపెడితే మన మాట ఉండదు. భోజనం చేసిన తర్వాత నిద్ర ఆగుద్దా? ఎంత పెట్టినా కొట్టినా ఏం ఆగదు. ఎందుకు? అరే నీ బాడీయేగా, కొట్టుకుంటున్నా గిల్లుకున్నా ఆగదు కొంతమందికి. ఎందుకు? బాడీకి అలా తయారైంది, అలా సెటిల్ అయింది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కంటే సుఖానుభావం ఎక్కువగా ప్రేమించేవారు ఈ లోకంలో కలరు అంటున్నాడు. చివరిగా సామెతల గ్రంథం 8వ అధ్యాయం, పైకి భక్తి గలవారంటే, 4వ మాట, పైకి భక్తి గలవారు ఎలా ఉంటారంటే, సామెతల గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనం, నేను ముగిస్తాను. జ్ఞానము సాటికావు, జ్ఞానమును నేను చాతుర్యమును
ఆ, తెలుసుకునుట, యెహోవా యందు భయభక్తులు కలుగుట, చెడుతనమును అసహించుటే. చూసారండి, చాలా మంది పైకి భక్తి గల వారిగా ఉంటున్నారు కానీ దేవుని శక్తిని ఆశ్రయించట్లేదంట, దేవుని కృపను ఆశ్రయించట్లేదంట, దేవుని ప్రేమను ఆశ్రయించట్లేదు. పైకి మాత్రం నటిస్తారు పైకి భక్తి గలవారిగా, పైకి మాత్రమే ప్రార్థనాపరులుగా ఉంటారు కానీ దేవుని శక్తి దానిలో అర్థం కాదు. 3 గంటల ప్రార్థనలో ఎంత శక్తి ఉందో అనుభవించిన మాకు తెలుసు. ఈ సంవత్సరంలో ప్రతి నెల చివరి శనివారం పెడతాం 3 గంటలు దేవుని ఫుల్ పేటను పెంచిన దగ్గరలో 3 గంటలు దేవుని స్తుతిస్తూనే ఉన్నాం, 3 గంటలు దేవుని ఆరాధిస్తూనే ఉన్నాం, దేవుని 3 గంటలు ప్రార్థిస్తూనే ఉన్నాం. అందుకే కార్యాలు పొందుకుంటున్నాం, అందుకే ఆశీర్వించబడుతున్నాం, అందుకే దీవించబడుతున్నాం, ఎన్నో రుగ్మతల నుంచి విడుదల చేయబడుతున్నాం. సంఘంలో ఎంతో మంది గురించి ప్రార్థన చేస్తున్నాం. కార్యాలు జరుగుతున్నాయి ఈ రోజు అంటే ప్రార్థనే ఆయుధం, ప్రార్థనే ప్రాకారం, ప్రార్థనే ప్రాధాన్యంగా వెళ్తున్నాం కాబట్టి కొన్ని కార్యాలు, కొన్ని అద్భుత కార్యాలు మనం చూడగలుగుతాం. కానీ మనం పైకి భక్తి వలవారే ఉండి దాని శక్తిని, దేవుని యొక్క ప్రార్థనా శక్తిని ఆశ్రయించలేకపోతున్నాం, దేవుని యొక్క మహోన్నతమైన శక్తిని ఆశ్రయించలేకపోతున్నాం. పైకి మాత్రమే భక్తి వలగారు అంటున్నామేమో, పరిశీలన చేసుకుందామండి. దేవుడు చెప్తున్నట్లుగా ఇక మా ఉదయకాల సమయంలో కొత్తగా పెళ్ళైన వారిని పలకరించడానికి వాళ్ళ నాన్నగారు ఇంటికి వెళ్ళారంట. ఇంటికి వెళ్తే వాళ్ళ నాన్న ఇంటికి వచ్చాడని చెప్పి ఓ నటించేస్తున్నారంట. వీళ్ళిద్దరి మధ్యన అన్యోన్యంగా ఉన్నట్టుగా, ప్రేమ ఉన్నట్టుగా ఓ నటించేస్తున్నారంట. సరే అని చెప్పి వాళ్ళ నాన్నగారిని బీచ్కి తీసుకెళ్లారంట. బీచ్కి తీసుకెళ్తే కొడుకు కోళ్ళు అటుపక్కన ఇటుపక్కన ఉంటే, ఎలా ఉందిరా మీ కొత్త కాపురం అంటే, అమ్మో చాలా బాగుందని, చాలా బాగుంది, అసలు మధ్యన గొడవలు లేవు, ఏమి లేవు, చాలా ఉంది. మరి రాత్రి ఏంటరా నేను ఉన్నానని కూడా తెలవకుండా పెద్ద పెద్దగా అరుచుకుంటారండి. నా రూమ్లో కూడా వినపడుతున్నాయి. అది కాదు ఏం లేదు మామయ్య అంటుంది కోళ్ళు. అప్పుడు కొడుకు పెట్టాడంట, ఇదిగో నా కంప్యూటర్లో ఉన్న ఫైల్స్ అన్నీ తింగిరిగా చెడగొట్టేసింది, అందుకే దాని గురించి గొడవ అయిందంటే. అలాగది మావయ్య, నేను పెట్టుకున్న పట్టు చీరలన్నీ చెడగొట్టేశాడు, సద్దిని అన్ని, దాంట్లో ఆయన వాచి పెట్టాడు, అదే అక్కడే పెట్టాలా, నేను కింద పెట్టుకోమన్నాను, ఇదే గొడవ. నా పట్టు చీరలన్నీ చెడగొట్టేసాడు, ఎన్నిసార్లు సర్దుకోవాలి అంటాడు ఆవిడ. ఈయనేమో నా కంప్యూటర్లో అవన్నీ పాడు చేసింది అంటాడు ఈయన. ఈ గొడవ పక్కన ఉన్న మామయ్య గారు పక్క రూమ్లో పడుకున్నారని తెలవకుండానే మర్చిపోయి చిన్నగా స్టార్ట్ అయిన గొడవ పెద్ద కేకలేస్తున్నారంట, పక్క రూమ్లో ఉన్నారని కూడా తెలవకుండా. ఇప్పుడే కదా అన్యోన్యంగా ఉన్నారన్నారు, పైకి మాత్రం నటిస్తున్నారు. అప్పుడు వాళ్ళకు చూపించి ఆ బీచ్లో చిన్నపిల్లలు ఇసగూళ్ళు కట్టుకున్నారంట. ఇసగూళ్ళు కట్టుకుని వదిలేసి వెళ్ళిపోయారంట. పెద్ద వ్యక్తి చెప్పారంట, రేపటికి ఇసగూళ్ళు ఉంటాయా అని. ఉండవన్నా, ఎందుకంటే మానవుని జీవితం కూడా ఈ లోకంలో అలాంటిదే, ఇసగూడి వంటిదే. ఈరోజు త్రుటిలో పోయే ప్రాణాల కోసం ఎందుకురా గొడ్డు చేస్తారు, ఉన్నంతకాలం సంతోషంగా ఉండండి, ఆ గూడు పడిపోద్ది. ఈ లోకంలో ఉన్నంతసేపే మనం ఇలా ప్రేమలతో ఉంటాం, చచ్చిపోయిన తర్వాత ఇంకా ఎవరెవరు ఉంటాం కాబట్టి దాని గురించి ఓ తపన పడద్దు, తాత్కాలికమైన విషయాల గురించి ఓ గొడవాడుకోవద్దు, టెంపరీ విషయాల గురించి ఓకే మీ యొక్క ప్రేమానురాగాలు పోగొట్టుకోవద్దు, ఉన్నంతకాలం సంతోషంగా ఉండండి. అప్పుడు వాళ్ళకి సిగ్గు వచ్చింది, అవును దేని గురించి కొట్టుకుంటున్నారు, ఇంట్లో విషయాల గురించి కొట్టుకుంటున్నారు, చిన్న విషయాల గురించి కొట్టుకుంటున్నారు, గొడవలు ఆడుకుంటున్నారు. ఇది కాపురాల్లో గొడవలు వచ్చి దేనికోసం పెద్ద ఏం కాదు, ఇయే ఇలాంటి విషయాలే, పాడు చేశారని అవి పాడు చేశారని ఈ పాడు చేశారని. వీటి గురించి దేవుడు అంతే అన్నాడు, పైకి భక్తి గలవారిగా ఉన్నారు కానీ, అంటే ప్రేమ గలవారిగా ఉన్నారు కానీ ఆ ప్రేమలో ఉన్న శక్తి, దేవుని భక్తిలో ఉన్న కృపను ఆస్వాదించలేకపోతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డరా, ఇదిగో అంచె దినాల్లో అపాయకరమైన కాలాల్లో మనం ఉన్నాం. ఎలాంటి శక్తిని మనం ఆచరించలేని వారిగా ఉంటున్నాం. మూర్ఖులుగా, గర్వాంధులుగా, స్వార్థప్రియులుగా, బెంకమలాడేవారుగా, క్రూరులుగా, దేవుని కంటే ఎక్కువగా మన సుఖాన్ని ప్రేమించేవారుగా మనం ఉంటున్నాం. పైకి మాత్రమే భక్తి గల వారిగా ఉంటున్నామే కానీ దేవుని యొక్క ప్రార్థనా శక్తిని ఆశ్రయించలేకపోతున్నాం. కాబట్టి ఇప్పటికైనా మనం గమనిద్దాం, ఘోరమైన సంఘటనలు మనం ఎదుర్కోకముందే మనం దేవుని కాపుదలుస్తాం. దేవుని కాపుదలు ఉంటే ఎలాంటి పరిస్థితులైనా దేవుడు మన భద్రపరుస్తాడని నేను చెప్పాను. ఇస్రాయేల్ దేశం మన హైదరాబాద్ పట్టణం కంటే చిన్నదే, 1 కోటి జనాభా గల దేశం. దాని చుట్టూ అరబ్ కంట్రీస్ ఇప్పుడు ఇస్రాయేల్ దేశాన్ని ముట్టడి చేస్తున్నాయి. అయినా శత్రు బలం 4 వంతులు 10 వంతులు ఎక్కువ ఉన్నా కూడా ఇస్రాయేల్ దేశందే విజయం. ఎందుకంటే రీసెంట్గా వీళ్ళ మీద అటాక్ చేసే ఆమాస్ ఉగ్రవాదులను ఎలా చంపారు తెలుసా? ఆమాస్ ఉగ్రవాదులను ఎలా చంపారన్నారు? దేవుడు తోడై ఉన్నాడు వాళ్ళకి. ఇస్రాయేల్
ఆమాస్ ఉగ్రవాదులు వాడే వాకీ టాకీస్ ఉండే తెలుసా, దాన్ని పేజర్స్ అంటారు. గుర్తుపెట్టుకోండి, దేవుడు ఎంత టెక్నాలజీతో వాళ్ళని భద్రపరిచాడు. ఒక మాట చెప్పి నేను ముగిస్తా. పేజర్స్ అంటారు. వాళ్ళు ఫోన్లు వాడరండి, ఉగ్రవాదులు ఫోన్లు వాడరు. హ్యాక్ చేస్తారని చెప్పి మనం ఏం మాట్లాడుకుంటున్నామో తెలుస్తారని చెప్పి వాళ్ళు ఫోన్లు వాడరు. పేజర్స్ అని వాకీ టాకీ లాగా ఉంటాయి. వాయిస్ మెసేజ్లు వెళ్తాయి అంతే, టెక్స్ట్ మెసేజ్లు వెళ్తాయి. ఎక్కడైనా ఎవరన్నా చంపాలంటే వాళ్ళు దాంట్లో వాయిస్ మెసేజ్ పెట్టుకుంటారు, లేదంటే టెక్స్ట్ మెసేజ్ పెట్టుకుని ప్లాన్లు వేసి చంపేస్తారు. అలాంటి ఉగ్రవాదుల యొక్క వాకీ టాకీస్లో, దాన్నే పేజర్స్ అనే డివైస్లో ఇస్రాయేల్ దేశం టెక్నాలజీ ఉపయోగించి బాంబులు ఇన్సర్ట్ చేసింది. ఒక్కసారిగా ఉగ్రవాదుల చేతిలో ఉన్న ఆ యొక్క పేజర్స్, వాకీ టాకీస్ అన్ని పేలిపోతే వీళ్ళ మీద అటాక్ చేసి ఉగ్రవాదులు అందరూ చచ్చిపోయారు. కొంతమంది కళ్ళు పోయినాయి, కొంతమంది చచ్చిపోయారు. చూసారా ఎంత విజయం వాళ్ళకి. ప్రపంచ దేశాలు ఆశ్చర్యపోతున్నాయి. వాళ్ళ వాకీ టాకీలో ఇంత టెక్నాలజీ గల దేశంలో వాళ్ళ చేతిలో వాటికి బాంబులు ఎలా పెట్టారని. దేవుడు అట్టి జ్ఞానం ఇశ్రాయేలు ప్రజలకి, అట్టి కాపుదల ఇశ్రాయేలు ప్రజలకి, అట్టి భద్రత ఇశ్రాయేలు ప్రజలకి ఇచ్చాడు. నెవర్ ఎవర్ డిఫీటెడ్ బై దట్ ఇశ్రాయేల్ పీపుల్. ఎప్పటికీ అపజయం ఉండదు వాళ్ళకి. నువ్వు దేవుని సన్నిధిలో ఉంటే అంతేనండి, దేవుని కాపుదల ఉండదు. చుట్టూ నీ శత్రువులే ఉంటారు, చుట్టూ నేను చంపేవారే ఉంటారు, అయినా నీ భద్రత ఉంటుంది. చుట్టూ నీ అయిన వాళ్ళే నిన్ను చంపాలని, నిన్ను కొట్టాలని, నిన్ను నీ ప్రాంతం నుంచి వెళ్ళగొట్టాలని, ఏదో రకంగా నిన్ను హింసించాలని, బాధించాలని చూస్తారు ఇశ్రాయేలు ప్రజల్లాగా. కానీ దేవుని కాపుదల, దేవుని ప్రేమ, దేవుని భద్రత, దేవుని క్షేమం నీకు ఉంటే ఎంతమంది శత్రువులు ఉన్నా. అందుకే దావీదు అంటాడు, 10,000 మంది నా చుట్టూ కూలినను ఏ అపాయమును నా గుడారము సమీపించదన్నాడు. చూసారా ఎంతమంది ఉన్నా. నేను అదే నమ్ముతానండి, దేవుణ్ణి. అందుకే బంధువులు, స్నేహితులు మనల్ని కాపాడలేకపోవచ్చు, కానీ దేవుని ఆశ్రయిస్తే దేవుడు మనల్ని భద్రపరుస్తాడు. ఎంతమంది శత్రువులు ఉన్నా, నా అన్నవారు, బంధువులు, స్నేహితులు, ఆత్మీయులు నిన్ను ఇబ్బంది పెట్టాలని లేదా అంతమంచాలనే ప్రయత్నాలు చేసినా కూడా దేవుని కాపుదల ఉంటే ఎవరు ఏం చేయలేరో. యెహోవా తన దూతలను ఆజ్ఞాపిస్తాడు విశ్వాసులైన మమ్మల్ని కాపాడటానికి. కాబట్టి ఇప్పటికైనా నేర్చుకుందాం, దేవుని సన్నిధిలో కోదాడుదాం, వేడుకుందాం. దేవుని సన్నిధిలో ఇదిగో మనం కూడా ఆ విధంగా ఆధ్యాత్మికంగా బలపడితే దేవుడు దూత దేవత బాడీ గార్డులు మనకు అనుగ్రహించి కాపుదలను అనుగ్రహిస్తాడు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి ప్రభువానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. నువ్వు సర్వశక్తి మంతుడివి, సర్వోన్నతుడివి, సర్వాధికారి దేవా. నీ కృపా కాపుదల మెండుగా అనుగ్రహించండి, నీ నామాన్ని మహింపరచుకోమని చెప్పి దేవాది దేవుని వేడుకుంటూ ప్రార్థన చేసుకుందాం.